ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇట్లా ఇండివిజువల్గా ఉండి మాట్లాడడం వల్ల 10 ఏళ్ల కాలం పాటు కేసీఆర్ కుటుంబానికి మేలు జరిగింది. ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్ల కాలం పాటు ఈ రేవంత్ రెడ్డి కుటుంబానికి మేలు జరుగుతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో చాలామంది అంటారు ఒక స్కోప్ ఉన్నది, ఒక ప్రాంతీయ పార్టీ పుట్టాల్సిన అవసరం ఉంది. అటువంటి ప్రయత్నం మీలాంటి వాళ్ళ ఉద్యమకాలు చేయొచ్చు కదా. ఇప్పుడు ఇలా రాజకీయ పార్టీ అంటే 100 కోట్లు 1000 కోట్లు అనే ఒక తీసుకొచ్చారు. వెలమోళ్ళు, రెడ్డోళ్ళు, కమ్మోళ్ళు లేకపోతే డబ్బున్నోళ్ళే రాజకీయం చేయాలని చెప్పారు. అది అవాస్తవము. నిజమైన విద్యార్థులు, త్యాగధనులు, పోరాట యోధులు ఇవాళ తెలంగాణలో అత్యధికంగా నష్టపోయింది నిరుద్యోగులు, విద్యార్థులు, తెలంగాణ ఉద్యమకారులు. కాబట్టి నేను ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా తెలంగాణ ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నా. కేసీఆర్ తెలంగాణ ముసుగులో లక్షల కోట్లు సంపాదించుకుంటూ తెలంగాణను ఆగం చేసిండు. ఆయనది నియంతృత్వము అన్ని తెలిసిన కేసీఆర్ ఆగం చేసిండు. ఈయనది ఏమీ తెలియని రేవంత్ రెడ్డి అన్ని తెలుసు అనుకొని నటిస్తున్నాడు. ఆయనది అహంకారం అయితే ఈయనది అజ్ఞానం, ఆయనది నియంతృత్వం అయితే ఈయనది తెలివనితనము. అందుకనే అన్ని తెలుసు అనుకొని రేవంత్ రెడ్డి ఈ 18 నెలల కాలంలో వాడికన్నా వీడే బెటరు, ఈయనకన్నా ఆయనే బెటర్ అని నెరేటివ్ తీసుకొచ్చిండు. కాబట్టి తెలంగాణ ప్రజలారా, 3 పార్టీల రాజకీయ నాయకులు కలిసే ఉన్నారు. సమయం సందర్భం వచ్చినప్పుడు వీళ్ళ పూర్తి వివరాలు నేను బయటకు చెప్తా. ఒకటే చెప్తున్నా, జాగో తెలంగాణ, ఏలుకోండి తెలంగాణకి. తెలంగాణలో త్యాగధనులతో కూడిన పార్టీ కావాలి. ఈ కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులు 100 కోట్లు తీసుకుని ఎమ్మెల్యే వద్దు. విద్య, వైద్యం, ఉపాధి, స్కిల్ డెవలప్మెంట్, సామాజిక న్యాయం పేరుతో నిజమైన నికార్సైన తెలంగాణ ఉద్యమకారుల ముందుకు రండి. నేను, పృథ్వన్న, ఇంకా సమాజంలో ఉన్న చాలా మందిని కలుపుకొని ఒక కొత్త రాజకీయ వ్యవస్థ నిర్మిద్దాం. దానికి మీ పక్క తెలంగాణ టీవీ కూడా సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. ఓకే.